గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోయే ప్రాజెక్ట్ వచ్చి మనకి జావా స్క్రిప్ట్లో బేసిక్ ప్రాజెక్ట్స్ అనేవి చూద్దాం. ఇవాళ దాంట్లో ఫస్ట్ వన్ ఇచ్చి కౌంటర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, కౌంటర్ యాప్ గురించి మనం చూద్దాము. కౌంటర్ అంటే అర్థం ఏంటంటే, మనకి కౌంటర్ అంటే మనం ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే నంబర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. కౌంటర్ యాప్ మనం ప్లస్ బటన్ మీద క్లిక్ చేసామనుకో మన కంటెంట్ అనేది నంబర్ అనేది 1 2 3 కింద ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి మనకి. అదే మైనస్ బటన్ మీద క్లిక్ చేసామంటే మనకి ఏంటి 3 2 1 అలా డిక్రిమెంట్ అవుతూ ఉండాలి. అదే రీసెట్ అనే బటన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి 0 అనేది అయిపోవాలి. ఇది ఈ ఫంక్షనాలిటీ మనం ఎలా చేయాలి, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది ఇవాళ మనం చూద్దాము. దీనికోసం మనం ఏం చేస్తామంటే, మనకు ఒక నెంబర్ అనేది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చి ఆ నెంబర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. h1 అని చెప్పి 0 అని ఇచ్చిన ఒక నెంబర్ అనేది. ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ మనం డైనమిక్ చేయాలి అంటే మనం బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు మనం ఉన్న కంటెంట్ చేంజ్ అయిందనుకో దాన్ని మనం డైనమిక్ అని చెప్తాము. ఇప్పుడు మనకి ఏం కావాలి, 3 బటన్స్ కదా. ప్లస్ ఇంక్రిమెంట్ చేయడానికి ప్లస్, డిక్రిమెంట్ చేయడానికి మైనస్, 0 అవ్వడానికి రీసెట్. ఈ 3 బటన్స్ కావాలి కాబట్టి మనం 3 బటన్స్ అనేవి తీసుకుందాం. మనము ప్లస్కి ఒక బటన్ తీసుకున్నాను, మళ్ళీ మైనస్కి ఒక బటన్ తీసుకున్నాను, మళ్ళీ రీసెట్ అని చెప్పి ఒక బటన్ తీసుకున్నాను. 3 బటన్స్ నేను క్రియేట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు నేను ప్రతి బటన్ క్లిక్ చేస్తాను కాబట్టి మనం ఎప్పుడైనా ఒక బటన్ క్లిక్ చేస్తామంటే అప్పుడు మనం ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది వాడాలి. మనము ఐఎన్సి అని చెప్పి ఒక ఫంక్షన్ ఇచ్చాను ఇక్కడ. అదే డిక్రిమెంట్కి మైనస్ కూడా ఆన్ క్లిక్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేసి డిఏసి అని చెప్పి ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. అదో ఆన్ క్లిక్ యూజ్ చేసి ఆర్ఈఎస్ అని చెప్పి ఒక ఫంక్షన్ నేమ్ అనేది ఇచ్చాను ఇక్కడ నేను. ఇప్పుడు మనం HTMLలో జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలి అంటే మనం స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి 3 ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఐఎన్సి అని చెప్పి ఒక ఫంక్షను, మళ్ళీ ఫంక్షన్ బయటకి వచ్చి ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. డిఈసి యూజ్ చేసి ఒక ఫంక్షను, దాని తర్వాత మళ్ళీ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసి ఆర్ఈఎస్ అని చెప్పి ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేశాను. ఇలా 3 ఫంక్షన్స్ యూజ్ చేశాను. కానీ మనకి నంబర్ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. ఇక్కడ 0 అనే నంబర్కి ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి దీనికి ఒక ఐడి అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఐడి వచ్చి కౌంట్ వాల్యూ అని ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇంక్రిమెంట్ చేయాలంటే మనకు ఒక వాల్యూ అనేది కావాలి. దానికోసం నేను లెట్ అని కీవర్డ్ యూజ్ చేసి వాల్యూ అని యూజ్ చేసి లెట్ అని యూజ్ చేసుకోవచ్చు. రెండింటిలో ఏది యూజ్ చేసినా ప్రాబ్లం ఏం కాదు. కౌంట్ వాల్యూ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుని ఈక్వల్స్ 0 అని చెప్పాను ఇక్కడ. ఇప్పుడు ఈ వాల్యూని ఇంక్రిమెంట్ చేసి ఈ నెంబర్ని ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అయిందో ఈ నెంబర్కి ఈ కౌంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తుంది. నేను లింక్ అనేది చేస్తాను. ఇక్కడ చూడండి, కౌంట్ వాల్యూ ప్లస్ ప్లస్ అని చెప్పినాకో ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంటుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ మనం దీనిలో మారాలి కదా. దానికోసం నేను ఏం చేస్తాను అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి కౌంట్ వాల్యూ డాట్ ఎంటర్ HTML ఈక్వల్స్ టు కౌంట్ వాల్యూ అని చెప్పాను. అంటే ఈ కౌంట్ వాల్యూ అనేది దీనికి సంబంధించింది. ఈ నెంబర్ని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. 0 + 1 అంటే 1, 1 + 1 2, 2 + 1 3 అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది మీకు. అది ఆ వాల్యూని మనం ఏం చేసాం, కౌంట్ వాల్యూ అనే ఐడి ఎక్కడైతుందో దానిలో క్యాచ్ చేయమని చెప్పాను. ఇక్కడ దీనిలోకి రమ్మని చెప్తున్నాను. ఇక్కడ మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి చూసారు కదా. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం. మీకు ఈ వేరియబుల్ కన్ఫ్యూజింగ్గా ఉందనుకుంటే మనం ఇంకో వేరియబుల్ తీసుకుందాం. హలో అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ హలో అనే వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ నేను హలో అనే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను. ప్లస్ ప్లస్ అంటే ఒక చప్పుడు ఇంక్రిమెంట్ అవ్వమని అర్థం. ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ మనం ఏం చేస్తున్నాం, కౌంట్ వాల్యూ అనే ఐడి ఎక్కడైతుందో అక్కడ ప్లేస్ అవ్వమని చెప్తున్నాం. అంటే 0 అనే ప్లేస్లో 1 రావాలి. ఇక్కడ ఇది నెంబర్ రావాలని చెప్తున్నాను. ఇక్కడికి చూసారు కదా, నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంటుంది మీకు.
అలాగే మనం మైనస్ బటన్ క్లిక్ చేసేప్పుడు డిక్రిమెంట్ అవ్వాలి కదా, అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అది దానికోసం నేను ఏం చేస్తానంటే కౌంట్ హలో కదా వరల్డ్ హలో మైనస్ మైనస్ అని చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి కౌంట్ వాల్యూ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు హలో అని చెప్పాను. ఇక్కడ అంటే ఈ హలో అనే వాల్యూలో మనకి ఏదైతే ఉందో అది కౌంట్ వాల్యూలోకి ఐడి అనే వాల్యూలోకి ఇన్సర్ట్ అవ్వమని చెప్తున్నాను. ఇక్కడ చూద్దాం. నంబర్ ఇంక్రిమెంట్ చేస్తే ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ చేస్తే కూడా డిక్రిమెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మైనస్ వాల్యూస్ కూడా వెళ్తాయి. ఇక్కడ మనకి ఇలా మైనస్ వాల్యూస్కి వెళ్లకుండా ఉండి జీరోతో ఆగిపోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం డైరెక్ట్గా హలో మైనస్ చెప్పకూడదు. ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది రాసుకోవాలి. కండిషన్ అనేది ఏంటంటే ఇఫ్ చెప్పి ఇఫ్ హలో గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నాను. ఇక్కడ -1 అనేది 0కి లెస్ దానే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం రాసాను, హలో అనే వాల్యూలో ఉన్న వాల్యూ 0 కంటే పెద్దది అయినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న వాల్యూ డిక్రిమెంట్ అవ్వమని చెప్పాను, లేకపోతే అవ్వకూడదని చెప్పాను. ఇక్కడ చూద్దాం. రిఫ్రెష్ చేశాను, కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ఇంక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ చేస్తే డిక్రిమెంట్ కూడా అవుతుంది. కానీ 0 కంటే -1 పెద్ద చిన్నది కాబట్టి కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మనకు మైనస్ వాల్యూస్ అనేవి రావు. దాని తర్వాత రీసెట్ ఏంటంటే హలో ఈక్వల్స్ టు 0 అని ఇచ్చుకోండి. ఇక్కడ వాల్యూ 0 అయిపోవాలని చెప్పాను. ఎప్పుడు రీసెట్ అనే బటన్ క్లిక్ చేస్తే అప్పుడు ఎప్పుడైతే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి కౌంట్ వాల్యూ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు హలో అని చెప్పాను. హలో ఈక్వల్స్ టు 0 అంటే రీసెట్ బటన్ క్లిక్ చేస్తే 0 అయిపోమని చెప్పాను. అక్కడ కౌంట్ వాల్యూ అనే వాల్యూ దగ్గర ఏదైతే ఉందో అక్కడ డేటా అనేది 0 అయిపోమని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఇంక్రిమెంట్ అవుతుంది, మైనస్ క్లిక్ చేస్తే డిక్రిమెంట్ అవుతుంది. కానీ నెగిటివ్ వాల్యూస్లోకి వెళ్ళట్లేదు. ఇంక్రిమెంట్ చేసిన వాల్యూ రీసెట్ చేయాలంటే రీసెట్ చేస్తే 0 అయింది, చూసారు కదా. మళ్ళీ మైనస్ క్లిక్ చేసేటప్పుడు కూడా ఏం అవ్వట్లేదు. ఇది కౌంట్ ఫంక్షన్ అంటే. కౌంట్ అంటే ఇలా చెయ్యాలి. ఒక బటన్ క్లిక్ చేసి ఇంక్రిమెంట్ అవ్వాలంటే ఒక బటన్ క్లిక్ చేసి డిక్రిమెంటు, రీసెట్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు 0 అయిపోవాలనుకుంటే ఇది మన కౌంట్ యాప్ అనేది. థ్యాంక్ యూ. నా క్లాస్ నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.